హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. బద్వేల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ బిజివేముల భాస్కర్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్, ఉపాధ్యక్షురాలు కటారి కిరణ్ కుమారి, తుడిమెల్ల వీరలక్ష్మి, మద్దిశెట్టి ప్రసాద్ రాయల్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రూరల్ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు మరియు బద్వేల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాల్టి రోజున కడప జిల్లాకు విచ్చేసినటువంటి పివిఎన్ మాధవ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, నూతన రథసారథి పోకల వంశీ నాగేంద్ర మాధవ్ గారు ఇవాల్టి రోజున కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. గడప తొలి గడప అయినటువంటి కడపకు ఇవాల్టి రోజున ఆయన విచ్చేయడము, ఉదయం నుంచి పలు రకాల సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొనడం అయితే మనం చూశాము. ఇవాల్టి రోజున ఉదయం 10:30 గంటల నుండి రాజీవ్ మార్గునందు గల యోగి వేమన గారి విగ్రహానికి పూలమాలలు వేసి వై జంక్షన్ కి చేరుకున్నారు ఆయన. అలాగే ఇప్పుడు వై జంక్షన్ నుంచి శోభాయాత్ర మొదలై అప్సరా సర్కిల్, చిన్న చౌక్ పిఎస్ మీదుగా ఆదిత్య కళ్యాణ మండపం దగ్గరకి మరి కొద్దిసేపట్లో ముగుస్తుంది. ఆదిత్య ఫంక్షన్ హాల్ నందు మీటింగ్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంటే ఇందులో ఒకటి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, భారతీయ జనతా పార్టీ బద్వేల్ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ గారు ఆయనకు గౌరవంగా ఆయన సన్మానించడము చూడండి. మనం ఇక్కడ అంటే గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు వంశీ కృష్ణ గారు, అలాగే బొమ్మన సుబ్బరాయుడు గారు, కడప జిల్లా పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు గారు, అలాగే కడప జిల్లా బీజేవైఎం యువమోర్చా అధ్యక్షుడు బొమ్మన విజయ్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ అశోక్ రెడ్డి గారు ఇవాల్టి రోజున వారు అక్కడ ఉండి ఈ యొక్క ఏర్పాట్లు చూసుకోవడం. ఇప్పుడు మనం చూడొచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారికి గౌరవంగా అధ్యక్షువర్యులు ఇవాల్టి రోజున ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆది నారాయణ రెడ్డి గారు పాల్గొనడం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా కడప జిల్లా పర్యటన నిమిత్తం ఇచ్చేసాడు. ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రథసారథిగా ఎన్నికైనటువంటి పివిఎన్ మాధవ్ గారు, ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పోకల వంశీ చలపతిరావు కుమారుడే పివిఎన్ మాధవ్ గారు. భారతీయ జనతా పార్టీ మాతృ పార్టీ అయిన జనసంఘ్, అంటే మామూలుగా భారతీయ జనతా పార్టీ పుట్టుక ఏందంటే 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీలచే 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. అటల్ బిహారీ వాజ్పేయి భాజపా తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించగా భారతీయ జనతా పార్టీ 543 నియోజకవర్గాలలో ఒకటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లోని హనుమకొండలో, మరొకటి ఏకే పటేల్ అనే బీజేపీ అభ్యర్థి గెలుపొందిన గుజరాత్లోని మొహన్సా నియోజకవర్గం రెండోది. హనుమకొండ నుంచే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఇక ఆ ఎన్నికల్లో వాజ్పేయి, అద్వానీ వంటి బీజేపీ అగ్ర నాయకులందరూ పరాజయం పాలయ్యారు. అంటే చూడొచ్చు, మొదటి నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడే ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప పేరు వచ్చింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించినటువంటి ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి.
తరువాత ఆనాటి నుంచి ఈనాటి వరకు అంచెలంచెలుగా ఎదిగి భారతీయ జనతా పార్టీ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇవాల్టి రోజున నూతన రథసారథిగా ఎన్నికైనటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారు మన ఉత్తరాంధ్ర నుంచి పట్టభద్రుల నియోజకవర్గ స్థానంలో శాసన మండలిలో ఫ్లోర్ లీడర్గా పనిచేసిన ఈయన ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తొలి గడపైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి తొలి గడపైనటువంటి కడపకు రావడం, ఇక్కడి నుంచే పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేయడం, మనం ఎంతో మంది కార్యకర్తలతో మాట్లాడాము. ప్రతి ఒక్కరూ ఇవాల్టి రోజున ఎంతో సంతోషంగా ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది. బద్వేల్ పిల్లోడు వందే మాతరం. భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జిందాబాద్. శ్రీ మార్కెట్ డైరెక్టర్ అలాగే సీనియర్ నాయకులు శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్ గారికి, అలాగే 20 పాయింట్ ప్రోగ్రామ్ యొక్క చైర్మన్ లంకా దినకర్ గారికి, అలాగే పార్లమెంట్ కన్వీనర్ బొమ్మ సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లారెడ్డి గారికి, మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి గారికి, అలాగే కేంద్ర సంక్షేమ పథకాల అమలు కమిటీ అధ్యక్షుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అలాగే మన ఎర్రగుంట ఏఎంసీ చైర్మన్ శ్రీ నాగరాజు గారికి, వేదికపై ఉన్న నాయకులకి, వేదిక ముందున్న నాయకులకు, ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే నూతనంగా కడప జిల్లా పదాధికారులుగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ప్రధాన కార్యదర్శులకి, జిల్లా ఉపాధ్యక్షులకి, కార్యదర్శికి, అలాగే కోశాధికారులకు, అలాగే బాధ్యత తీసుకున్న తర్వాత మొదటిగా మనకి దేవుని చెంతకు వెళ్ళాలి అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర సన్నిధి తిరుమలకి వెళ్ళాలి అంటే తొలి గడప కడప నుంచి ప్రారంభించాలి. కేవలం అదే కాదు, దక్షిణాది ప్రాంతం నుంచి కాశీపురానికి వెళ్ళాలి అంటే ఈ గడప దాటి వెళ్ళాలి. ఉత్తరాది నుంచి రామేశ్వరం రావాలి అంటే ఈ గడప దాటి రావాలి. ఆ విధంగా 3 ప్రాంతాల నుంచి ఎవరైనా మిగతా ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ గడప తొక్కాల్సిన అవసరం ఉంది. కనుకనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన నేను ఈ యొక్క రాష్ట్ర పర్యటన చేయాలంటే ఉత్తరాదికి వెళ్ళాలా, దక్షిణాదికి వెళ్ళాలా, మొత్తం సమూలాగ్రంగా ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయాలి అంటే ఎంచుకున్న ప్రాంతం మన తొలి గడప, దేవుని గడప, కడప జిల్లా. మన కడప జిల్లా రాజకీయానికి కాదు, మన తెలుగు భాషకి ఈరోజు ప్రాచీన హోదాకి రావడానికి కారణమైందని తొలి తెలుగు శాసనం మన ప్రాంతంలోనే దక్కి మన భాషకి అత్యున్నత స్థానం, క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ దేశంలో వచ్చిన 3 భాషల్లో తెలుగు భాష రావడానికి కడప జిల్లా కారణం. కడప జిల్లాలోనే అనేక మంది వైతాళికులు, అన్నమాచార్య, తాళ్లపాక అన్నమాచార్య, వెంకటేశ్వర స్వామి ఎవరు ఆయన అందించారు. యోగి వేమనంటే ఆకలి బలండి అనే పద్యాలు రాసి వేసిన ఈటగాడు, అలాగే ఏదైతే ఛాందస భావాలని తొలగించిన ఒక సాంఘిక సంస్కర్త అటువంటి యోగి వేమన మన ప్రాంతం వాడే. అలాగే అనేక మంది ఆ యొక్క యోగి వేమన సిపి బ్రౌన్ యొక్క ముందు తీసుకెళ్ళడానికి జానపర్తి హనుమత్ శాస్త్రి గారు, బ్రౌన్ శాస్త్రి గారు కడపలో ఉండి మన సిపి బ్రౌన్ యొక్క ఏదైతే
గ్రంథాలు తెలుగు భాషకు సంబంధించిన 30 లక్ష్యంలోని ఒక కార్యక్రమాన్ని నాంది ప్రస్తావన చేశారని మనం గమనించాలి. ఇవాళ మనందరం కూడా నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, ఒక గొప్ప పార్టీలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ త్యాగదళుల యొక్క పార్టీ. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం బలిదానమయ్యే నాయకులు ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కేవలం మాటలే కాకుండా ఒక పార్టీ విత్ డిఫరెన్స్, ఒక ప్రత్యేకత కలిగిన పార్టీగా దేశ వ్యాప్తంగా సుమారు 19 రాష్ట్రాల్లో మనం పరిపాలిస్తున్నాం. 11 సంవత్సరాలు నిరాఘాటంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలనలో ఉంది. 11 వసంతాల పూర్తి చేస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రతి వ్యక్తికి ఏ విధంగా వచ్చాడు, ఏమేమి తెచ్చాడు అనే విషయాన్ని మనందరం కూడా తీసుకెళ్లే పనిలో మనందరం నిమగ్నమయ్యాం. నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచాన్ని విడిచిపోయే విధంగా తయారు చేసింది. ఇవాళ భారతదేశం ఒక గ్లోబల్ ఎకనామిక్ ఫోర్స్ గా, ఒక గ్రోయింగ్ రాష్ట్రంగా ఇవాళ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉండడం గమనించాలి. కేవలం ఆర్థిక శక్తిగానే కాకుండా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని చోట్ల కూడా అభివృద్ధి పదాలు పెట్టి ఇంటికి వెళ్లే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. ఆధార్ కార్డ్, తన జనధన్ అకౌంట్, అలాగే మొబైల్ ఫోన్ మూడుని అనుసంధానం చేసి జామ్ అనే నేపథ్యంలో ప్రతి వాళ్ళకి అభివృద్ధి తన ఇంటికి వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వ్యవస్థ అయితే నరేంద్ర మోడీ గారు తయారు చేశారో ఆ వ్యవస్థని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి వెనకాల నరేంద్ర మోడీ గారి హస్తం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు మనందరి ఇంటికి వచ్చారు. నరేంద్ర మోడీ గారి నేపథ్యం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేయడం, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం, అన్ని సమకూర్చే విధంగా వ్యవస్థ చేయడం, అక్కడ రైతులైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పి అసలు రైతు భరోసా ఇవ్వడం, అలాగే ఒక మాసంలో ఉన్న తల్లి మార్కొట్టు అనే కార్యక్రమాన్ని తీర్చడం, అలాగే ప్రతి వ్యక్తి రక్షణ భద్రత కల్పించే ఇన్సూరెన్స్ పథకాలు ఇవ్వడం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు నేపథ్యంలో సుమారు 68 పథకాలు వ్యక్తులకు వాళ్ళకి సమకూర్చే విధంగా వ్యవస్థ నిర్మాణం చేసింది. అలాగే ప్రతి జిల్లాకి, ప్రతి గ్రామానికి 14-15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఇచ్చి కార్యక్రమాన్ని చేసింది. మీ అందరూ కూడా గర్వంగా చెప్పచ్చు, ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఇవాళ ప్రతి గ్రామానికి గత 10 సంవత్సరాల్లో 3 నుంచి 4 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి వచ్చాయి. 2 అకౌంట్లు, ఒకటి పంచాయతీ అకౌంట్, రెండోది ప్రత్యేకంగా 14-15 ఫైనాన్స్ వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారని మనం గమనించాలి. ఆ విధంగా ప్రతి గ్రామానికి ఇవాళ పెద్ద ఎత్తున నిధులు నరేంద్ర మోడీ గారు సమకూర్చారు. తద్వారానే ఏదైతే అభివృద్ధి మనం చూస్తున్నామో, ఏదైతే గ్రామంలో ఉండే రోడ్లు, రోడ్డు పక్కన కాలువ, వీధిలో ఉండే లైట్లు, అలాగే ఊర్లో ఉండే వాటర్ ట్యాంకులు, ఊర్లో ఉండే అంగన్వాడీ స్కూళ్ళు, అలాగే ఊర్లో ఉండే ఏదైతే సచివాలయాలు, అలాగే రైతు భరోసా కేంద్రాలు, ఊరిలో ఉండే శ్మశానం దాటితే చెత్త నుంచి సంపద కేంద్రం అన్ని కూడా నరేంద్ర మోడీ చలవ కారణంగా, కేంద్ర ప్రభుత్వం నిధుల కారణంగా జరుగుతున్నాయని మనందరం గమనించారు. ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి, ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, లక్షలాది కోట్ల రూపాయలు మన ప్రాంతానికి ఒకటి జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతం కడపకు సంబంధించిన కొత్త పారిశ్రామిక వాడకం, అంటే ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ నిర్మాణం చేసుకోవడం కోసం సుమారు 100 కోట్ల రూపాయలు జరిగింది. ప్రధానమంత్రి గతిశక్తి పైన మొత్తం మన ప్రాంతంలో అభివృద్ధి చేసే విధంగా సుమారు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. అలాగే బెంగళూరు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే
మన యొక్క బద్వేల్ నుంచి నెల్లూరు పోర్టు వరకు 4 లేన్ల ఎక్స్ప్రెస్ హైవే, మొత్తం దారి 148 కిలోమీటర్లు. ఈ ఎక్స్ప్రెస్ హైవే అంటే కేవలం 100 కిలోమీటర్ల వరకు మన యొక్క రహదారి 45 కిలోమీటర్ల పట్టడంతో పాటు ప్రయాణం 1 గంటలోనే నెల్లూరు వెళ్ళే విధంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. కేవలం రోడ్లే కాదు, రైల్వే ఏదైతే కడప రైల్వే స్టేషన్ వచ్చిందో దీనికి బెంగళూరు కనెక్టివిటీ, ఇక్కడ నుంచి తిరుపతి కనెక్టివిటీ పెద్ద ఎత్తున చేసే విధంగా ఒక ప్రయత్నం కొనసాగుతుంది. వీటి కోసం సుమారు 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే దీంతో పాటు మన ముదునూరు, జమ్మలమడుగు, మైదుకూరు, కృష్ణపట్నం, ముదునూరు, కడప, అలాగే ముదునూరు, కొత్తపల్లి, తాడిపత్రి, ముదిరేపల్లి ఇలా అనేక చోట్ల నుంచి మన జాతీయ రహదారి నిర్మాణం చేస్తున్నాం. అలాగే మన కడప ఎయిర్పోర్ట్ ని సర్వాంగ సుందరంగా అన్ని ప్రాంతాలకు కలిగే విధంగా దానికి 220 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మన కడప రైల్వే స్టేషన్ అమృత రైల్వే స్టేషన్ గా మనం తీర్చిదిద్ది సుమారు 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన పారిశ్రామిక అభివృద్ధి, అలాగే రోడ్లు, రైళ్ల నిర్మాణంలో మనం పెద్ద ఎత్తున నిధులు సమకూర్చామనే విషయం మనందరికీ తెలియాలి. ఇవాళ మరి ఈ కార్యక్రమం చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మన కార్యకర్తలు అనేక సంవత్సరాల నుంచి మనం కష్టపడుతున్నాం, పార్టీ జెండా ఎగరేసే ప్రయత్నానికి వచ్చి వాళ్ళ నేపథ్యం, వాళ్ళ వృత్తి, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే మనకన్నా చిన్న చిన్న పనులు చేస్తున్న కుటుంబంలోనే తిరిగి అచ్చలచ్చలుగా కేవలం భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ దేశ ప్రధానులుగా మారారు. ఈ రోజు అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా మారారు. భారతీయ జనతా పార్టీ ఒక సాధారణ కార్యకర్త జ్ఞానం ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చేసిందంటే మన సాయం ఆకుపచ్చ ఈ రెండు కూడా మన రెండు కళ్ళు. ఈ యొక్క దేశ సంస్కృతి ఏదైతుందో దాన్ని పరిరక్షించే పని, భారతదేశ వైభవం ప్రపంచానికి చాటే పార్టీ ఈ పుడమైన తల్లి నీనామె పుట్టుదని భారత్ మాతాకి జయని ప్రతి నిమిషం నినాదించే ఏకైక పార్టీ కార్యకర్తల గణం భారతీయ జనతా పార్టీ. స్వచ్ఛమైన ఈ దేశం సస్యశ్యామలంగా, ఈ దేశం అభివృద్ధి ఫలితాలు అన్ని చోట్ల అందాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి చేతికి నీరు, ప్రతి చేతికి పని అనే నినాదం అంత్యోదయ లక్ష్యం. మన సస్యశ్యామలం ఆకుపచ్చ నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. మన పార్టీ యొక్క ఏదైతే చిహ్నం కమలం పువ్వు అంటే ఏమిటి? స్వయంగా అమ్మవారు పుట్టిన స్థానం. ఈ దేశానికి లక్ష్మి కావాలంటే, మన ప్రాంతానికి యశస్సు, శోభ, విజయం కావాలంటే మన కమల వికాసం కావాలి. కనుక కమల వికాసం కావాలంటే భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో కూడా ఎగరాలి. మనందరి యొక్క లక్ష్యం ఒక పక్క భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో వచ్చిన ఎజెండాతో పాటు మన రాష్ట్రంలో కూడా మన ప్రత్యేక ఎజెండాతో వెళ్ళబోతున్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి చోట మన జెండా ఎగిరే విధంగా అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని అందరికీ భావిస్తున్నాం. జిల్లా సీనియర్ నాయకులు జిల్లా సీనియర్ నాయకులు దళపతి గారు, అధికారులు గారికి, జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి గారికి, అమర్నాథ్ గారికి, ఎస్ఎల్ రామకృష్ణారెడ్డి గారికి, ఏ కళ్యాణ్ బాబు గారికి, శ్రీ చంద్రబాబు రెడ్డి గారికి, అలాగే ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిల్ల రేవంత్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గోలా ఆనంద్ గారికి, రాష్ట్ర సీనియర్ నాయకులు పైన వేణుగోపాల్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇంత బాగా చక్కగా నిర్వహించడానికి కీలక పాత్ర పోషించినటువంటి బీజేపీ జిల్లా